కలుగునుగాక. హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఈ రాత్రి కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మరి సమయంత వరకు చక్కని పాటలతో ప్రభుని మనము స్తుతించాం, ప్రభుని మనము గణపరిచాం, దేవుని యొక్క వాక్యాన్ని మనము వినబోతున్నాం. కనుక శ్రద్ధగా ఈ మాటలు వినవలసిందిగా, విని విడిచిపెట్టకుండా హృదయాల్లో భద్రపరుచుకొని వాక్యానుసారముగా వాక్యపు వెలుగులో నడవడానికి మనము ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియులారా, నేరుగా దేవుని యొక్క వాక్యంలోనికి మనము వెళ్ళిపోదాం. ఈ రాత్రి కాల సమయంలో నేను చెప్పబోయే వాక్యం యొక్క అంశము మన గృహం ఎలా ఉండాలి, మన గృహము ఎలా ఉండాలి. కనుక ప్రియ దేవుని సంగమ, అనేక సందర్భాలలో అనేక సమయాలలో మరి దేవుని కలిగినటువంటి పిల్లల యొక్క గృహాలు ఎలా ఉండాలో, ఎలా మలచబడాలో, కుటుంబాలలో ఇంటిలో నివసిస్తున్నటువంటి తల్లిగా తండ్రిగా పిల్లలుగా దేవునిని వెంబడిస్తున్నటువంటి మనం, దేవునిని కలిగి జీవిస్తున్నటువంటి మనం ఎలా నడవాలో అనేక సందర్భాలలో అనేక కోణాలలో మరి బైబిల్ గ్రంథముల నుండి అనేకమైనటువంటి సత్యాలు మనము నేర్చుకున్నాం. ఈ రాత్రి కాల సమయంలో మరొక కోణములో దేవుడి యొక్క వాక్యాన్ని మనము ఆలోచింప చేద్దాం. చూడండి, వాక్య గ్రంథముల నుండి నిర్గమకాండ గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. నిర్గమకాండము 12వ అధ్యాయము 5వ వచనం. భోజన పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. గొర్రెలలో నుండి మేకలలో నుండి అయినను దానిని తీసుకొనవచ్చును. ఈ నెల 14వ దినము వరకు మీరు దానిని రుచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలీయుల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దానిని చంపి దాని రక్తమును కొంచెము తీసుకొని ఇండ్ల ద్వారా బంధపు 2 నిలుపు కమ్మల మీదను పై కమ్మిల మీదను చల్లి ఆ రాత్రి వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెను తినవలెను. చాలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో మరి వాక్యము అంశాన్ని నేను చెప్పాను. మన గృహాలు ఎలా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు, దేవుడు కోరుకుంటున్నాడు. నిజంగా దేవుడు ఆశించినట్లుగా, దేవుడు కోరుకుంటున్నట్లుగా, వాక్యము మనకి తెలియజేస్తున్నట్లుగా, వాక్యము నడవమన్నట్లుగా, వాక్యపు వెలుగుల్లో ఈనాటి దినాలలో, ఈ కడవరి దినాలలో, లేక ఈ దుర్దినాలలో, ఈ భయంకరమైనటువంటి దినాలలో మన కుటుంబాలు ఎలా ఉన్నాయో ఈ రాత్రి మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన గ్రంథంలో మనం చూస్తున్నాం. నిర్గమకాండము 12వ అధ్యాయము 5వ వచనములో ఈ చరిత్రలో మనకి తెలిసినటువంటి విషయమే. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో బానిసత్వములో ఉన్నారు. ఐగుప్తులో వాళ్ళ చేతి కింద నలిగిపోతా ఉన్నారు. కనుక ప్రియ దేవుడు, ఆ ఇంటిలో వారికి ఏమీ లేదంటే సమాధానం లేదు, నెమ్మది లేదు, విశ్రాంతి లేదు. భయంకరమైనటువంటి శిక్షను ఆ ఐగుప్తులో వాళ్ళ గృహాలలో వాళ్ళు అనుభవిస్తా ఉన్నారు. మమ్మల్ని విడిపించే నాథుడు మాకు లేడా, మమ్మల్ని రక్షించే నాథుడు మాకు లేడా, ఈ బాధలో నుండి, లేక ఈ శ్రమలో నుండి, లేక ఈ కష్టములో నుండి, లేదా ఈ వేదనలో నుండి మేము విడిపించబడలేమా అంటున్నటువంటి తరుణములు అలాగున చెప్పుకుంటూ వాళ్ళ మనసులో మూలుగుతున్నటువంటి వేళలలో సమయంలో ఆ మూలుగులు ఎవరు విన్నారంట? దేవుడు విన్నాడంటే. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక చరిత్ర అంతా నేను చెప్పట్లేదు, కానీ వాక్యం ఒక వెలుగులోనికి మనం చూద్దాం.
ఈ రాత్రి మన అంశం ఏమని చెప్పాను, మన గృహాలు ఏ విధముగా ఉండాలి, ఎలా ఉండాలి అని ఆశపడుతున్నాడు. మనం చూస్తే ఈ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఫరో అనేక 10 రకాలైన తెగుళ్ళు ఐగుప్తు మీదకి రప్పించినట్లుగా మనము చూస్తా ఉన్నాం. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళు ఐగుప్తులో నుండి విడిపించబడడానికి, ఐగుప్తులో నుండి బయటికి రావడానికి, ఫరో వాళ్ళను పంపించడానికి యెహోవాయే గొప్ప దేవుడని, యెహోవాయే నిజమైన దేవుడని, యెహోవాయే సర్వశక్తి కలిగిన దేవుడని వాళ్ళు ఆయన ఎరుగునట్లుగా, గ్రహించినట్లుగా అనేకమైనటువంటి 10 రకాల తెగుళ్లను ఐగుప్తులో పంపించినట్లుగా మనము చూస్తా ఉన్నాం. ఆ తెగుళ్లలో ఈ తెగులు ఒకటి. హల్లెలూయా చెప్పాలి గట్టి, హల్లెలూయా. కనుక నా ప్రియ దేవుడి బిడ్డలారా, దేవుడు చెప్తా ఉన్నాడు, అయ్యా మీరు గొర్రె పిల్లను వధించి ఆ నిలువు కమ్ములకు అడ్డకమ్ములకు ఏం రాయమన్నాడు, గొర్రె పిల్ల యొక్క రక్తాన్ని పూయమన్నాడు. కనుక ఏ ఇంటిలోనైతే గొర్రె పిల్ల రక్తము పూయబడలేదు, ప్రోక్షించబడలేదు, ఏ ఇంటిలోనైతే గొర్రె పిల్ల రక్తం యొక్క ఆనవాలు కనబడలేదు, ఆ రాత్రి మరణదూత వచ్చి ఆ ఇంటిని దర్శించబోతుంది. కనుక తెల్లవారేసరికి మరణ ఘోష ఐగుప్తులో మనము చూస్తాం. కనుక దేవుడు ముందుగా చెప్పాడు, ఏ ఇంటికైతే ఆ గొర్రె పిల్ల యొక్క రక్తపు ఆనవాలు కనిపించవో ఆ ఇంటి వాళ్ళలో ప్రథమ కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు మరణిస్తాడని దేవుడు చెప్పాడు. కుమారుడే కాదండి, పశువులలోను, గొర్రెలలోను, మేకలలోను ఏ జంతువులు ఉన్నాయో, ఏ పశువులు ఉన్నాయో, ఏ సంపదలు కలిగి ఉన్నారో కుమారులతో సహా లేదా బిడ్డలతో సహా ఈ సంపదలలో జ్యేష్ఠమైనవి అన్ని కూడా తెల్లవారేసరికి ఏమైపోతాయి, చచ్చిపోతాయి. హల్లెలూయా. కనుక నా ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మన గృహము ఎలా ఉండాలంటే, మొదటి గృహము విమోచించబడినటువంటి గృహం. చెప్పండి, ఏ గృహం అన్నది? విమోచించబడిన గృహం. ఎలా విమోచించబడుతుంది? ఐగుప్తులో ఇశ్రాయేలు యొక్క ప్రజల గృహాలు లేదా ఆ ఇంటి వారు ఎలా విమోచించబడ్డారు అంటే, గొర్రె పిల్ల రక్తము ద్వారా ఐగుప్తులో గృహములలో నివసిస్తున్నటువంటి ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారు? వాళ్ళు క్షేమముగా ఉన్నారు. ఏ ఇంటిలోనైతే గొర్రె పిల్ల రక్తము పూయబడలేదు, గొర్రె పిల్ల యొక్క రక్తపు ఆనవాళ్ళు కనిపించలేదు, ఆ రాత్రి మరణదూత ఆ ఇంటిలో ప్రవేశించింది. జ్యేష్ఠ కుమారులు చచ్చిపోయారు. జ్యేష్ఠ ప్రథమగా పుట్టినటువంటి నాకు చెప్పినట్లుగా పశువులలో, జంతువులలో మరి వాళ్ళకి ఏ సంపదనైతే ఐగుప్తులు కలిగి ఉన్నారో వాటిలో జ్యేష్ఠమైనవి చచ్చిపోయినాయి. ఉదయాన్నే లేవగానే భయంకరమైనటువంటి ఘోష, ఏడుపులు, ప్రతి ఇంటిలో ఏడుపులు వినబడుతున్నాయి. కానీ ఇశ్రాయేలు ప్రజల ఇంటిలో ఏం వినబడట్లేదు? ఏడుపులు వినబడట్లేదు. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించాలన్న ప్రియ దేవుడి సంఘమా, ఈ రాత్రి కాల సమయంలో మన గృహాలు విమోచించబడిన గృహాలుగా ఉండాలి. మన ఇంటిలో ఏ రక్తం పూయబడాలి? ఆనాడు గొర్రె పిల్ల రక్తము పూయబడింది. ఈనాటి దినములో 2000 సంవత్సరాల క్రితమే వదకు తేబడిన గొర్రె పిల్ల వలె లోకనాథుడైన యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మన కొరకు తన రక్తమును ఏం చేశాడు? ఆయన ప్రోక్షించాడండి. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు మరి ఆ గొర్రె పిల్ల ద్వారా వాళ్ళు గొర్రె పిల్ల రక్తము ద్వారా వాళ్ళు విమోచించబడితే, ఈనాటి కాలంలో యేసుక్రీస్తు రక్తము ద్వారా మనం ఏం చేయబడుతున్నాం? విమోచించబడుతున్నామండి. ఈ విషయాన్ని గమనించాలి. విమోచించబడినటువంటి గృహాలు నిజంగా మన ఇల్లు విమోచించబడిందైతే ఇంటిలో ఉన్న వారందరూ కూడా వేటి చేత విమోచించబడాలి? యేసు రక్తము ద్వారా మనం ఏం చేయబడాలమ్మా? విమోచించబడాలి. ఆయన రక్తములో ప్రతి వారు కడగబడాలి, ప్రతి ఒక్కరూ పరిశుద్ధపరచబడాలి, ప్రతి ఒక్కరూ శుద్ధి చేయబడాలి, ప్రతి ఒక్కరూ పాపముల నుండి విముక్తి పడి పరిష్కారం పొందాలి, పాపముల నుండి విడుదల పొందాలి. అలా పొందాలంటే యేసు రక్తము ద్వారా మనము కడగబడాలి, మన ఇంటి వారందరూ కూడా కడగబడాలండి. అలాంటి కాలంలో ఐగుప్తులో భయంకరమైన ఘోష వినబడినట్లుగా ఈ కడవరి దినాలలో అదే ఘోష మరల వినబడబోతుంది.
యేసు క్రీస్తు వారి రెండవ రాకడలో వధువైన సంఘము ఎత్తబడిన తర్వాత ఏ కుటుంబం అయితే, ఏ ఇంటి వారైతే ఆయన రక్తములో విమోచించబడ్డారో, ఆయన రక్తములో కడగబడ్డారో, ఆయన భయభక్తులు కలిగి నడిచారో, వాళ్ళందరూ కూడా ఎత్తబడిన తర్వాత భూమి మీద కూడా ఆనాడు ఐగుప్తులో కలిగినటువంటి ఘోష రెండవ రాకడలు కూడా కలగబోతుంది. హల్లెలూయా. అయ్యో అయ్యో రొమ్ము కొట్టుకుంటూ ఏడ్చే దినాలు రాకముందే మన ఇల్లంతా కూడా, ఇంటిలో ఉన్న వాళ్ళందరూ కూడా క్రీస్తు రక్తము చేత ఏం చేయబడాలమ్మా? విమోచించబడాలి. రక్షణ పొందిన ఇల్లై ఉండాలి. అలా ఈజీగా రాసుకోండి. రక్షణ పొందిన గృహమై ఉండాలి. విమోచించబడిన గృహమైన పర్లేదు, రక్షణ పొందిన గృహమైన పర్లే. ఎలా ఉండాలమ్మా? అలా విమోచించబడాలంటే, రక్షణ పొందిన వారిగా ఉంటే మన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఏం చేయబడాలి? క్రీస్తు రక్తము చేత మనము కడగబడాలండి. అది నిష్కలంకమైన పరిశుద్ధమైన రక్తము. ఆ 7 ఏళ్ల శ్రమల దినాలలో అయ్యో ఆ ప్రభుని నమ్ముకుంటే ఎంత బాగుండేది, అయ్యో ఆయన రక్తములో కడగబడితే ఎంత బాగుండేది. ఆనాడు మా ఈ సిలువని కూర్చున్న మాటలు, దేవుడి కూర్చున్న వాక్యాలు, మాటలు మా చెవిని పడుతున్నా మేము తిరస్కరించాం, మేము ధిక్కరించాము, వాటిని అనుసరించలేదు. అనుసరించడం పోగా భయంకరమైనటువంటి హేళనకరమైనటువంటి మాటలు మాట్లాడాం. ఎందుకు ఆనాడు వాళ్ళు మౌనంగా ఉన్నారు మాకు అర్థం కాలే. భయంకరంగా దూషించినా, భయంకరంగా తిట్టినా, భయంకరంగా వాళ్ళు హింసల పాలు చేసినా, భయంకరంగా వాళ్ళు కొట్టినా ఎందుకు మౌనంగా ఉన్నారో మాకు అప్పుడు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు అర్థమవుతుందంటారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఏం ఉపయోగం? అందుకనే దేవుడు కనికరమ కలిగిన దేవుడు కనుక, ఇంకా ఆయన మహా జాలి కలిగిన, ప్రేమ కలిగిన దేవుడి కనుక ఎంత దూషిస్తున్నా, ఎంత అవమానిస్తున్నా, ఎంత తిడుతున్నా నా బిడ్డలే అందరూ రక్షించబడాలని తన రాకను ఆయన ఏం చేస్తున్నాడు? ఆలస్యము చేస్తున్న కుటుంబము అని పిలువబడుతున్న ప్రతి భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము, అది దేవుడి చేత కట్టబడిన కుటుంబాలు. ఆ కుటుంబాలన్నీ భూమి మీద నివసించిన కుటుంబాలని నరకానికి పోకూడదు, నాశనానికి పోకూడదు. వాళ్ళు విమోచించబడినటువంటి కుటుంబాలుగా ఈ భూమి మీద బ్రతికి వాళ్ళు పరలోకములో, నా రాజ్యములో వాళ్ళు పొందాలి. ఒక గొప్ప విషయం ఏంటో తెలుసా? అన్ని వ్యవస్థల కంటే కుటుంబ వ్యవస్థ చాలా ప్రాముఖ్యమైనదండి. హల్లెలూయా. దేవుడే ఆదిలో దేనికి లేనటువంటి ప్రాధాన్యత, దేనికి లేనటువంటి గొప్ప భాగ్యం దేనికి ఇచ్చాడు? కుటుంబ వ్యవస్థకి ఇచ్చాడు. ఈ వ్యవస్థ క్రీస్తు రక్తము చేత విమోచించబడిన కుటుంబ జీవితాన్ని కలిగి మనము ఉండాలి. నీ కుటుంబం విమోచించబడిందా? నీ బిడ్డలు విమోచించబడ్డారా? మన భర్త లేక మన బిడ్డలు అందరూ కూడా సాయ శక్తిగా వాళ్ళకి దేవుని మాటలు చెప్పి మన ఇంట్లో ఆనాడు లూదియమ్మ అపొస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం మా మాట మనకు కనిపిస్తుంది. ఏం చేసింది? దైవజనుడైనటువంటి పౌలు గారు చెబుతున్నటువంటి మాటలు వింది ఆమె హృదయము ఏమైందంట? తెరవబడిను. చెప్పండి గట్టిగా, దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని మాటలు విన్న లూదియ హృదయము ఏమైందంట? తెరవబడింది. ఏం పొందుకుంది? తను రక్షణ పొందింది, ఇంటి వాళ్ళందరూ కూడా విమోచించబడ్డారండి. నరకము నుండి విమోచన, లోకము పాపము నుండి విడుదల, నిత్య రాజ్యానికి వారసత్వ హక్కును పొందుకున్నట్లుగా మనము చూస్తాము. దేవుని బిడ్డలారా, దేవుని రాకడ సమీపిస్తాము. దేవుడు త్వరలో ఆయన ఈ లోకానికి రాబోతున్నారు. ఈ మాట చెబుతా ఉంటే ఎక్కువకి కూడా చాలా మంది హేళన చేసేవారు లేకపోలేదు. వస్తున్నాడు 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 వస్తున్నాడు, ఎప్పటి నుండో మేము వింటున్నాం, తప్పులేదు. చెబుతున్నాం, నీ వింటున్నాం. ఇంకా ఆలస్యం లేదు. ఆయన త్వరగా ఈ లోకానికి రాబోతా ఉన్నాడు. రావడానికి సిద్ధపాటి కలిగి ఉన్నాడు ఆయన. మన సిద్ధపడాలి కదా. ప్రాణం పెట్టిన తన సంఘము సిద్ధపడాలి కదా. ఎంతమంది ఇప్పుడు ఉన్న పాటలు వేస్తే ఎంతమంది నరకానికి పోతారండి. ఇప్పుడు సత్యాన్ని, చాలా మంది సత్యాన్ని ఈ రోజు తెలుసుకుంటారు. అయ్యో మేము క్రీస్తు రక్తము చేత మేము విమోచించబడలేదా?
మా ఇల్లు విమోచించబడలేదా? మా ఇంటిలో ఉన్నవారు విమోచించబడలేదా? అయ్యో మేము ఆలస్యం చేసేమని ఈ రోజున అనేక మంది ఇప్పుడు ప్రభుని ఏం చేస్తున్నారు? తెలుసుకుంటా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అనేక మంది రక్షణ పొందుతున్నారని, అనేక మంది క్రీస్తు రక్తంలో కడగబడుతున్నారని, విమోచించబడినటువంటి గృహాలుగా ఏ ఇంటిలోనైతే క్రీస్తు రక్తము పూయబడి ఉంటుందో ఆ ఇంటిలోనికి సాతానుడు వెళ్ళలేడు, దుష్టుడు ఆ ఇంటి వారిని తాకలేడు. ఎందుకు తెలుసా? అక్కడ ఎవరు రక్తం పూయబడి ఉంది? యేసు రక్తము పూయబడి. అందుకనే మరణ దూత ఆ ఇంటిలోనికి వెళ్ళలేకపోయాడు. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ఈ రాత్రి విషయాల్లో మన మనసులో ఉంచుకుందాం. క్రీస్తు రక్తము చేత విమోచించబడ్డాం. మన గృహాలు కూడా దేని చేత విమోచించబడాలి? ఆయన రక్తముతో విమోచించబడాలి. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, ఇల్లు అనగా మన దేహము కూడా 3:3 మీ దేహమే ఆయన ఆలయం అన్నాడు. మన దేహమే ఇల్లుగా మలచబడింది. అందుకని యోహాను సువార్తలో యూదులు అడిగారు యేసుక్రీస్తు ప్రభువు అని, దేవుడిని అంటున్నావు కదా, ఏదైనా సూచక్రియ చేయని అడిగారు. ఏదైనా అద్భుతం చేయి, దేవుడిని అని చెప్పుకుంటున్నావు కదా అన్నప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? ఈ ఆలయమును పడగొట్టండి, ఎన్ని రోజుల్లో? 3 దినాలలో నేను లేపుతాను. యోహాను సువార్త 2:20 మీ మాట మనకి కలుస్తుంది. ఎన్ని దినాలు లేపుతానన్నాడమ్మా? 3 రోజులలో లేపుతానన్నాడు. ఎందుకు? ఏ ఆలయమును గురించి మాట్లాడాడు? తన దేహమనే ఆలయమును గురించి మాట్లాడా. వాళ్ళు అనుకుంటున్నారు, యూదులు అంటున్నారు, అయ్య బాబోయ్ 46 సంవత్సరాలు పెట్టింది కదా ఈ దేవాలయం కట్టడానికి. ఈ 46 సంవత్సరాలలో ఎంత ప్రయాస, ఎంత కష్టమో, ఎంత సమయాన్ని మేము ఖర్చు చేశాము. ఈయనేమంటున్నాడు? 3 రోజుల్లో. ఆఫ్టర్ ఆల్ ఎన్ని రోజులమ్మా? 3 రోజుల్లో నేను కడతానన్నాడు. ఆయన తన శరీరం అనే గుడారముల గురించి ఆయన తెలియజేశాడు. ఈ ఇంటిని గురించి ఆయన తెలియజేశాడు. ప్రియా దేవుడి సంగమా, ఈ రాత్రి మన ఇల్లు ఎలా ఉండాలి అంటే విమోచించబడిన లోతుగా ఇల్లు. ఏమైంది? ఇంటి వారందరూ కూడా ఏం చేయబడ్డారు? క్రీస్తు రక్తములో వాళ్ళు ఏమయ్యారు? విమోచించబడ్డారు. ఈ రాత్రి మనము కూడా ఐగుప్తులో ఉన్నటువంటి గృహాలు దేని చేత విమోచించబడ్డాయి? గొర్రె పిల్ల రక్తము చేత విమోచించబడ్డాయి. ఈ కడవరి దినాలలో యేసు రక్తము చేత మనం ఏం చేయాలి? విమోచించబడాలి. ఆయన రక్తములో కడగబడితేనే మనం ఎక్కడుంటాం? పరలోక రాజ్యంలో ఉంటాం. ఆయనతో ఉండగలుగుతాం. ఆయన రాకడలో మహిమ సంఘములో చేర్చబడి, సార్వత్రిక సంఘములో చేర్చబడి మనము ఎత్తబడే గుంపులో మనం ఉండగలుగుతాం. కనుక మొదటి ఇల్లు విమోచించబడిన ఇల్లు. సాయి శక్తుల ప్రయాసపడడం, సాయి శక్తుల తెలియజేద్దాం, సాయి శక్తుల వాళ్ళని ప్రభు యొద్దకి, వాళ్ళకి ప్రభు ఎవరో అర్థమయ్యేటట్లుగా తెలియజేసి వాళ్ళ ప్రభు యొద్దకి నడిపించే బిడ్డలుగా మనం ఉందాం. ఇక 2వ ఇల్లు చూద్దాం. చూడండి, 2వ కీర్తన 119 కీర్తన 54 వచనం. 119వ కీర్తన 54 వచనం. యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయను. నా బసలో నేను పాటలు పాడడానికి నీ కట్టడలే ఏమని అంట? హేతువులాయను. 2వ ఇల్లు ఏంటో తెలుసా? 2వ గృహం ఏంటో తెలుసా? యాత్రికుని గృహము. విమోచించబడిన మన గృహాలు ఎటువంటి గృహాలు ఇవో తెలుసా? యాత్ర చేయు గృహాలు ఇవి. ఈ లోకములో మన గత 2 నెలల క్రితము నేను ఒక సందేశం చెప్పాను, పరదేశులం అనేటువంటి సబ్జెక్ట్. ఈ లోకములో మనం ఎవరము? పరదేశులు మాత్రమే, యాత్రికులు మాత్రమే. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, నా బసలో లేక నా యాత్రలో నేను పాటలు పాడడానికి నీ కట్టడలే హేతువాయను, కారణమాయను. నీ కట్టడలే కారణమాయనని దావీదు భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు. జాగ్రత్త వినండి, మనం యాత్రికులం మాత్రమే. హల్లెలూయా. ఎంతటి ధనవంతుడైనా, ఎంతటి పేరుగాంచిన వాడైనా, ఎలాంటి వాడైనా, పెంట కుప్పలో దొరలాడుతున్నటువంటి వాడైనా, మిట్టలలో, మేడలలో, ఫ్యాలస్సులో రాజభోగాలు అనుభవిస్తున్న వాడైనా
ఏదో ఒక రోజున, ఏదో ఒక సమయంలో ఈ లోక యాత్రను విడవలసిందే. మరణం అనేది అందరికి ప్రాప్తిస్తుంది, అందరి లోకాన్ని విడవలసిందే. ఇది సత్యం, ఇది నమ్మాల్సినటువంటి సత్యం. యాత్రికులం మాత్రమే. యాత్రను ముగించిన తర్వాత ఏడకు పోతున్నాం అన్నది ప్రజలకి అర్థం కావట్లేదు. ఎవరికి దోచినట్లుగా వాళ్ళు విశ్వసిస్తా ఉన్నారు. ఏడకు పోతున్నాం, ఇప్పుడు ఉన్నాం, ప్రార్థన అయిన తర్వాత ఏడకి వెళ్తున్నాం అంటే ఏమంటారు? ఇంటికి వెళ్తున్నాం. రోడ్డు మీద ఉన్నామంటే ఏడపోతున్నాం అబ్బాయి అంటే ఏమంటాడు? జంగారెడ్డిగూడెమో, బొట్టాయిగూడెమో, లేకపోతే జీలిమిల్లో ఏడగో పోతున్నానంట. సరిపోతుంది, ఎక్కడికి వెళ్తున్నాం? యాత్ర చేస్తున్నావే కదా, ప్రయాణం చేస్తున్నావే కదా. పేతురు భక్తుడు అన్నాడు, 1 పేతురు 1:17 అంటాడు కదా, ఈ పరదేశులమైన మనము భయముతో బ్రతకాలి, భయముతో బ్రతకాలి. ఈ రోజున పరదేశులమని తెలుసు, చచ్చిపోతామని తెలుసు. కానీ ఈ పరదేశం అనబడినటువంటి వారు, పరదేశమని ఎరిగివిడ ఎలా బ్రతుకుతున్నామో తెలుసా? ఇష్టానుసారంగా, మనకి తోచినట్లుగా మనము మన జీవితాలను, సమయాన్ని వ్యర్థపరుస్తా ఉన్నాం. దేవుని బిడ్డలారా, యాత్రికుడ మాత్రమే. ఇల్లు యాత్రికుని ఇల్లు. దేవునికి స్తోత్రం. ఏ ఇల్లమైది? యాత్రికుని ఇల్లు. యాత్ర చేయము, యాత్ర చేస్తున్నామా? అందుకని ఒక రోజున ఒక ధనవంతుడు ఏమన్నాడు? లూకాసు సువార్త మాట చదువుతారా? ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము అంటున్నటువంటి సమయంలో దేవుడు ఏమన్నాడు? వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము పోవు సంగతి నువ్వు మరిచితివి అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనుకున్నాడు కదా, ఈ సంవత్సరమే పంట పండించాలో, విస్తారమైనటువంటి పంట పండింది, విస్తారమైనటువంటి పంట పండింది. కొట్లలో నింపుకున్నాడు, పంటను చూస్తూ మురిసిపోతున్నాడు. అబ్బా, వచ్చే సంవత్సరం పంట పండినా పండకపోయినా పర్లేదు. ఈ రోజున మనుషులు కూడా అంతేనండి. భవనాలు, రాజ్యాలు, ఏమండి, ఈ రాజ్యం స్థాపించాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఏదో సాధించాలని పాటలు పడుతున్నాడు, ప్రయాసపడుతున్నాడు. నాకు అనిపిస్తుంది, ఇన్ని కోట్లు గడించావు కదా, ఇంత ఆస్తి సంపాదించావు కదా, ఏమైనా మనశ్శాంతి ఉందా? ఏమైనా నెమ్మది ఉందా? జీవితంలో ఏమైనా సుఖమైనటువంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఎంత డబ్బు ఉంటే అంత అసమాధానం కదా. హల్లెలూయా. ఆనాడు మనకి దేవుడు అనుగ్రహిస్తే చాలండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ధనవంతుడితో దేవుడు అంటే వెర్రివాడు, ఈ రాత్రి నీ ప్రాణము పోవు సంగతి మరిచితివా? అందుకని కింకములు ఆయనకు ప్రియములు అనబడినటువంటి మాట కనిపిస్తుంది మనకి. ఏ మార్గములంట? యాత్ర చేయి అంటే ఆ మార్గం ఎవరు కలిగి నడవాలి? దేవునిని కలిగి మనము నడిచే బిడ్డలుగా మనం ఉండాలి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో మనము యాత్రికులు మాత్రమే. నేను 10 అంతస్తులు బిల్డింగ్ కట్టినా, 20 ఎకరాల ఆస్తి సంపాదించుకున్నా, ఎవరి కోట్లు గడించినా, ఇవన్నీ ఏవి కూడా నా వెనకాల రావు. 20 ఎకరాల ఆస్తి వస్తుందండి, నేను కట్టుకున్న బిల్డింగ్స్ వస్తాయా? కూడబెట్టిన డబ్బు వస్తుందా? ఏది కూడా నాతో రాదు. హల్లెలూయా. కనుక ఇవేమి కూడా మన పరలోకానికి తీసుకెళ్ళవు. మన కళ్ళ ముందే మనం చూస్తున్నాం ఎంతమంది లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. నాకు చాలా బాధతో ఉంటుంది. ఎవరు ధనవంతులు చనిపోయారంట, అయ్యో నిజంగా ఒక 5 నిమిషాలు ఆలోచన చేస్తా. రాజభోగాలు, సుఖభోగాలు అనుభవించాలి కదా. యేసుని తెలుసుకుని ఉంటే ఎంత బాగుండేది, రక్షణ పొంది ఉంటే ఎంత బాగుండేది. యాత్రికుడని తెలిసిన, యాత్ర చేసే వాళ్ళని తెలిసిన, ఈ గృహాలు యాత్ర చేసే గృహాలనే, స్థిరస్థాయిగా ఎక్కడే ఉండే గృహాలు కాదు. ఏదో ఒక రోజున విడిచిపెట్టి మనము పోవాల్సింది, ఏదో రోజున విడిచిపెట్టి మనము పోవాల్సింది. హల్లెలూయా. అది అంతేందుకండి, శరీరం ఉంది, ఎంత పోషిస్తాం శరీరాన్ని, శరీరానికి కావలసినవన్నీ కదా, అన్ని ఏది లోటు లేకుండా శరీరాన్ని ఎంత మేకప్ చేసుకుంటాం, ఎంత టైరెక్ట్ చేసుకుంటాం, కావలసినవన్నీ పెడతాం. ఏదో ఒక రోజున ఈ మట్టి శరీరాన్ని కూడా విడిచి ఈ ఆత్మ దేవుని రాజ్యానికి మన వెనుకటి వాళ్ళు మరి ఏమైపోతే మట్టిలోనికి, మట్టిలో నుండి తీయబడినటువంటి ఈ గుడారము లేదా ఇల్లు, ఈ దేహము మళ్ళా మట్టిలో కలిసిపోవలసింది. దేవుడు అనుగ్రహించినటువంటి ఆత్మ మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది?
దేవుడి. నేను ఎంతకాలం 100 సంవత్సరాలు బతుకుతానా, లేకపోతే 50 సంవత్సరాలు బ్రతుకుతానా, 70 సంవత్సరాలు బతుకుతానా, ఎప్పుడు దాకా నాకు తెలియదు. ఎప్పుడు మరణం అన్నది ఆయన చేతుల్లో ఉంది. జీవ మరణములు మనిషి చేతులు లేదు. ఎవరి వశంలో ఉన్నాయి? దేవుని వశములో ఉన్నాయి. కనుక నా ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలరా, అప్పటి వరకు కూడా నేను గుర్తెరగాల్సింది నేను యాత్రికుడనే అని. రెండవ ఇల్లు యాత్ర చేసే గృహాలు. ఈ యాత్రలో ఎవరిని కలిగి యాత్ర చేస్తున్నావు? ఈ యాత్రలో నీ మార్గంలో ఎవరిని కలిగి నువ్వు యాత్ర చేస్తున్నావు? నీ కుటుంబము ఎవరిని కలిగి యాత్ర చేస్తున్నాను? ఎవరిని కలిగి ఎవరితో మనం యాత్ర చేస్తున్నామో గమనించాలి. నిన్ను గమ్యానికి చేర్చే వారితో యాత్ర చేయండి. నిన్ను పరముడికి చేర్చే వారితో యాత్ర చేయండి. ఎవరైనా గమ్యానికి చేర్చేవాడు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఆ మార్గం నేనే అంటే ఆయన నిజమైన మార్గం, నిజమైన దేవుడు. మనం పరమునకి నడిపించే దేవుడు, ఆయన రాజ్యమునకు తీసుకుని వెళ్ళే దేవుడు. కనుక రెండవదిగా యాత్ర చేయు గృహం. ఈ యాత్రలో మనం ఉండాలి, మన పిల్లలు ఉండాలి, మన కుటుంబం అంతా ఉండాలి. ఈ యాత్ర ఏ యాత్ర అయి ఉండాలి? దేవుని అనుసరించి నడిచే యాత్ర అయి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక 3వ వచనం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. త్వరగా చూడండి, కొన్ని మాటలు మనం చూద్దాం. దేవునికి అనుకూలముగా ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె ఆత్మ సంబంధమైన మందిరములుగా కట్టబడుచున్నారు. 3వది ఆత్మ సంబంధమైనటువంటి గృహం. ఎలా ఉండాలమ్మా? ఆత్మ సంబంధమైనటువంటి గృహముగా మనము కట్టబడాలి. ఆత్మీయులు నివసించే గృహముగా మనము కట్టబడాలి. మన సరి 24 కీర్తన, నీతి గల రాజు ప్రవేశించున్నట్లుగా గుమ్మములారా మీ తలలు పైకెత్తుకోండి. మహిమ గల ఈ రాజు ఎవరు? చక్కని మాటలు ఇక్కడ రాయబడి ఉంటాయి 24 కీర్తనలో. నా ప్రియ దేవుడి సంగమా, 3వదిగా ఏలని చెప్పారు? ఆత్మ సంబంధమైన గృహము. ఆత్మ సంబంధమైన గృహాలు, ఆత్మ సంబంధమైన పిల్లలు నివసించున్నట్లుగా మనము ప్రయాసపడాలి. ఆత్మ సంబంధమైన వారిని మన ఇంటిలో మనము చేర్చుకోవాలి. వాళ్ళకి మనము ఆతిథ్యం ఇవ్వాలి. అలా ఆతిథ్యం ఇచ్చినప్పుడే ఏ ఇల్లైతే ఆత్మ సంబంధమైన గృహముగా పిలువబడుతుందో ఆ గృహాలు ఏమవుతాయండి? దీవించబడతాయి. షునేమి పట్టణంలో ఉన్నటువంటి గన్నురాలు మనం చూస్తా ఉన్నాం. ఎలీషా ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడల్లా ఏమన్నది? అయ్యారు, అయ్యా, ఏ సమయంలోనైనా ఎప్పుడైనా ఎనీ టైం ఈ ప్రాంతానికి మీరు వస్తే మీరు దయచేసి మా ఇంటికి రండి అని బ్రతుమ్మలాడింది అంటాడు. హల్లెలూయా. లేదమ్మా, నేను పరిచయం చేయడానికి వచ్చాను, నా పని ఏదో నేను చేసి మళ్ళీ వెళ్ళిపోతాను. లేదు లేదు అయ్యారు, ప్రాధేయపడిందంట, బ్రతుమ్మలాడిందంట. లేదు సార్, దైవజనుడా నేను మా ఇంటిలోకి రా, మీరు మా ఇంటిలో బస చేయాలి. ఆ దైవజనుని కంట మిద్ది మీద ఏం కట్టిందంట? ఒక గది కట్టించిందంట. మంచము, దీపము, కంచము, కావలసిన మంచి సామాగ్రి దైవజనుడికి ఏమేమి కావాలో వాటన్నిటిని దైవజనుడికి అక్కడ ఏం చేసిందంట? సిద్ధపరిచిందంట. జాగ్రత్త వినాలి. దేవుడికి మహిమ కలుగును గాక. ఆత్మ సంబంధమైనటువంటి కుటుంబాలుగా, ఆత్మ సంబంధమైనటువంటి గృహాలుగా మన గృహాలు ఉండాలి. ఆత్మ సంబంధమైన గృహములోనికి ఆత్మీయులను మనం ఏం చేయాలి? ఆహ్వానించాలి. అలా ఆహ్వానిస్తే ఏం కలుగుతుంది? ప్రవక్తను చేర్చుకుంటే ప్రవక్త ఫలము మనకి దొరుకుతుంది. దైవజనులు మనం చేర్చుకుంటే దైవజనుల ఫలము మనకి పొందుతుంది. ఏం పొందుకుంది? శునమీరాలో గర్భఫలం పొందుకోండి. ఒకరోజు చచ్చిపోయాడు కుమారుడు. ఏం చేశాడు ఎలీషా? ప్రార్థన చేసి బ్రతికించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగే ఆతిథ్యం ఇచ్చాడు. అబ్రహాము
ఏమైంది? అబ్రహాము కొరతలో తీర్చబడి. ఏమిటా కొరత? అన్ని ఉన్నాయి అబ్రహాము ఇంటిలో, కానీ కుమారుడు సంతానము లేదు. దేవుడు ఏం చేశాడు? తెలియకయే ఒక రోజున దేవునికి ఏమి ఇచ్చాడు? అబ్రహాము ఆతిథ్యం ఇచ్చాడు. ఆతిథ్యం ఇచ్చే గృహాలను కూడా ఉండాలి. ఎప్పుడు తెలుసా? ఆత్మ సంబంధమైన గృహాలుగా ఉన్నప్పుడు ఆత్మ సంబంధమైన వారు ఆ ఇంటిలో అడుగు పెట్టాలి, ఆ ఇంటిలో బస చేయాలి, ఆ ఇంటిలో నివాసము చేయాలి. ఒక రోజున ఒక ప్రాంతంలో అయ్యారు, మా ఇంట్లో చిన్న చిన్న కళలు వస్తున్నాయి అయ్యారు, ఏవో శబ్దాలు వస్తున్నాయి అయ్యారు. మా ఇంటికి రావాలి అయ్యారు అన్నారు. నేను అన్న వస్తాలేమ్మా అన్నా. లేదు కదా అయ్యారు, మా ఇంటిలో ఒక రోజంతా ఉండాలి, నైట్ అంతా మీరు బస చేయాలయ్యా. వాళ్ళ ఆలోచన ఏంటి? వాళ్ళ ఐడియా ఏంటి? దైవజనుడి ఇంట్లో ఉంటే దెయ్యాలని పోతాయి, ఈ శబ్దాలన్నీ పోతాయి. రైట్, ఓకేనమ్మా నేను వస్తాను. భార్య భర్తలు ఇద్దరు వచ్చారు, ఇంటికి వచ్చారు. దైవజనుడా మీరు రావాలి, మాకు మనశాంతి లేదు, నెమ్మది లేదు, పగలంతా పని చేసి వస్తున్నాం, రాత్రి పడుకుంటే శబ్దాలు, ఏవేవో శబ్దాలు మమ్మల్ని భయపెడుతున్నాయ్యా, మీరు రావాలి దైవజనుడు అంటే. సర్లే నిద్రపోయాం, ప్రార్థన చేసాం, ఆ రాత్రి అక్కడ పడుకున్నాం. అంతా బాగుపడింది, అంతా బాగానే ఉంది. కొన్నాళ్ళు వచ్చారు, అంత సర్దుకున్నప్పుడు ప్రార్థన మానేశారు. హల్లెలూయా. అసలు ఇలా ఉన్నారండి. క్షమించండి, మేలు పొందిన తర్వాత ఏం చేస్తున్నారు? దేవుణ్ణి విడిచిపెడుతున్నారు. జాగ్రత్తగా వినండి ప్రియ దేవుని సంగమా. ఆత్మ సంబంధమైన గృహాలుగా మనం ఉండాలి. ఆతిథ్యం ఇచ్చి ఆశీర్వదించబడినటువంటి అనేక మందిని బైబిల్ గ్రంథములు మనం చూస్తా ఉన్నాం. అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. షునేమి పట్టణస్థురాలు గనురాలు ఏం చేయబడి? ఆశీర్వదించబడింది, దీవించబడింది. మూడవదిగా ఆత్మ సంబంధమైన గృహాలుగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకెక్కువగా దాని గురించి నేను వివరించి మూడో మాటకు వస్తున్నాం. చూడు, 4వ మాట, యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం. ముగిస్తా, త్వరగా చూడండి. యోహాను సువార్త మనందరికి తెలిసినటువంటి మాట కదా. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచం వెళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచి మీరు మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోదునని నేను వెళ్ళుచున్నా స్థలములకు మార్గము మీకు తెలియదని చెప్పిన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 4వదిగా శాశ్వతమైన గృహము. ఈ లోకములో కనబడి 20 అంతస్తులు, 30 అంతస్తులు, 100 అంతస్తులు, 150 అంతస్తులు, ఎంత ఎత్తుకు కట్టిన భవనాలైనా, డూప్లెక్స్ బిల్డింగ్స్ అయినా, ఎంత కోట్లు పెట్టి కట్టిన భవనాలైనా, ఏదైనా బంగారంతో కట్టిన, వైడూర్యాలతో కట్టిన, రాగితో వెండితో కట్టిన, దేనితో కట్టిన, ఇవన్నీ కూడా అశాశ్వతమైనటువంటి భవనాలే. మనకి శాశ్వతమైనటువంటి ఇల్లు ఉంది. హల్లెలూయా. మనకి శాశ్వతమైన గృహం ఉంది. అది పరలోక రాజ్యం అండి. అది యుగాలు, దానికి అంతమే లేదు. ఈ లోకంలో బిల్డింగ్స్ కట్టామనుకోండి, మహా అయితే ఒక 30-40 సంవత్సరాలు ఉంటున్నాయి అంతే. ఇప్పుడు ఉన్న బిల్డింగ్స్ తర్వాత ఏమైపోతుంది? మరలా పాడైపోతుంది. మరలా మొత్తం నేల మట్టాన్ని తీసేసి మరలా కొత్త బిల్డింగ్స్ వేయాల్సి వస్తుంది. ఎన్ని యుగాలైనా కూలిపోనేది, పడిపోనేది, నిలబడి ఉండేది పరలోక రాజ్యం. అది శాశ్వతమైనటువంటి గృహం. అందుకనే నేను చాలా మంది ఈ మాట చెప్తా ఉంటాను, గృహాలు లేవని మనం బెంగ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. మా ఇల్లు సరైన గృహము కాదని మన నాకు అసలు ఇల్లు లేనప్పుడు కూడా నేను అనుకునేవాడిని, పోతే పోనీలే, ఇల్లు లేకపోతే ఏమైంది, నేను మంచి భవనంలోనికి నేను వెళ్ళబోతున్నాను కదా, మంచి భవనము నా కొరకు సిద్ధపరచబడింది కదా, నా తండ్రి రాజ్యంలోనికి, నా తండ్రి నా కొరకు నేను 100 రూపాయలు ఖర్చు పెట్టకుండా, నేను ఈ ఇట్టకి అందించకుండా, ఏ సిమెంట్ కలపకుండా, ఏ ప్రయాసపడకుండా నా కొరకు నా తండ్రి గృహాన్ని నిర్మించాడు కదా,
నా కొరకు ఒక ఇల్లు ఉందని నేను అలా సంతోషపడేవాడిని. హల్లెలూయా. కనుక నా ప్రియ దేవుడి సంగమా, దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో ఒక సమయంలో ఒక తల్లి కూడా ఎట్లాగే తన మనవుడు దేవుడిని అరిగినటువంటి వాడు. అతను నాకు ఫ్రెండ్ అనమాట. వేగవరంలో ఆయన వాళ్ళ నాన్నమ్మ అమ్మమ్మ అనుకున్నా ప్రార్థనకి వెళ్ళేది. ఆడితో చెప్పేదంట, ఒరే శ్రీనా, నాకు దేవుడు పరలోకంలో బంగారం ఇల్లు కట్టాడు అని చెప్పేదంట. హల్లెలూయా. ఒకరోజు నా దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, పరలోకంలో ఇల్లు ఎలా ఉంటుంది? మా అమ్మమ్మ నన్ను చంపుకు తింటా ఉంది, నాకు దేవుడు పరలోకంలో బంగారంతో గృహ కట్టాడని ఇదే మాట నాకు చెబుతావు. నిజం కట్టాడా? ఉందా పరలోకం అన్నప్పుడు నేను కాస్త ఆయనకి దేవుడి వాక్యాన్ని బోధించడం మొదలుపెట్టాను. దేవుడు అంటున్నాడు యోహాను సువార్త 14:14, నేను ఈ లోకానికి వచ్చాను, నేను మళ్ళా తిరిగి వెళ్ళబోతున్నాను, మీ కొరకు స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్తున్నాను, మళ్ళా రాబోతున్నాను, నేను వచ్చి నేను స్థలం మీరు ఉండులాగునా మిమ్మల్ని నేను తీసుకుని వెళ్తాను, ఆయన రాబోతున్నాను. అందుకే చూడండి, కీర్తనకారుడు చక్కని మాటలు రాస్తున్నారు. 90 కీర్తన మొదటి వచ్చిన చదువు. 90 కీర్తన మొదటి వచ్చిన. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఎంత చక్కని వాడు. ప్రభువా, తరతరాల నుండి మాకు నివాస స్థలము నీవే. మన నివాస స్థలము ఆయన. మనకి శాశ్వతమైనటువంటి రాజ్యం ఉంది. జనులారా, బిడలారా, గ్రహించండి ఈ మాట. ఏదో ఒక రోజున వయసుతో, ఈ రోజున మరణం అనేది వయసుతో సంబంధము లేదు. అందరూ కూడా ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక టైంలో ఈ లోక యాత్రను ముగించాల్సిందే. యాత్ర చేస్తున్నటువంటి మనం ఎలా యాత్ర చేస్తున్నాం, ఎలా ఉండాలో, మన గృహాలు, మన బిడ్డలు, మనము కుటుంబము అని పిలవడుతున్నటువంటి మనం ఎలా ఉండాలి? ఈ రాత్రి దేవుడు చక్కగా మనతో మాట్లాడాలి. ఎలా ఉండాలి? మొదటి గృహము విమోచించబడిన గృహం. 2 యాత్ర చేసే గృహం. ఎవరిని కలిగి యాత్ర చేయాలి? దేవుని కలిగి మనము యాత్ర చేయాలి. దేవుని కలిగి ఉండాలి. 3వదిగా ఆత్మ సంబంధమైన గృహము. 4వదిగా శాశ్వతమైన గృహం. అదే పరలోక రాజ్యం. ఆయన రాబోతున్నాడు. ఐగుప్తులు కలిగిన ఆ ఘోష ఈ 2వ రాకడలో కూడా మరలా అదే ఘోష వింటున్నాం కదా. పొలములు ఎదురు పనిచేస్తుంటే ఒకడు ఎత్తపడతాడంట, ఒకడు ఇద్దరు తిరగలిస్తుంటా ఉంటే ఒక అమ్మ ఎత్తపడుతుందంట, ఒక అమ్మ విడపడుతుందంట. చూడండి, అంటే దీని అర్థం ఏంటి? ఇక్కడ ఎంతమంది ఉన్నాం కదా, శకం వరకు ఎత్తపడతాం, శకం వరకు అర్థమదే. అంటే ఉన్నోళ్ళందరూ ఎవరు? ఎందుకని అందరూ ఆయనకి నచ్చినట్లుగా అందరూ భక్తి చేసేవాళ్ళు కాదు. కొంతమంది ముసుగులో ఉంటారు. ఎలా ఉంటారమ్మా? ముసుగు, వేషధారణ, పైన భక్తి. నేను క్రైస్తవుడే, నీవు క్రైస్తవుడే, నేను యెరూషలేము సంఘ సభ్యుడే, నీవు యెరూషలేము సంఘ సభ్యుడు. ఓకే, బాగుంది, మంచిదే, సంతోషం. మరి ఎంతబడే గుంపులో ఉన్నావా? విడవబడితే ఎంత బాధ, రొమ్ము కొట్టుకుంటూ ఏడ్చే రోజు. పాట కూడా పడతాం. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, 7 ఏళ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. అదే ఆ రోజు. ఈ పాట చాలా ఇష్టం అండి, నాకు చాలా ఇష్టం ఈ పాట. ఎంత అద్భుతంగా రాస్తారు ఈ పాట. తల్లి చెడ పిల్లకు లేక, పిల్ల చెడ తల్లికి లేక, తల్లి చెడ పిల్లకు లేక, పిల్ల చెడ తల్లికి లేక, చెట్టుకొకరై పుట్టకొకరై అనాథలై అరిచే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు. అదే ఆ రోజు.
అది? యేసయ్య ఉగ్రత రోజు. పాస్టర్ గారు మీ వాక్యం విన్నాం కదయ్యా, మీ సంఘ సభ్యురాలే కదయ్యా. పాస్టర్ గారు సుఖం లేదు, మాస్టర్ గారు మీకు ఏమో ఉపయోగం. అందుకని ఆ విడవబాడకుండా ఉండాలని బతికున్న రోజుల్లో ఆయన పాదాలు పట్టుకొని భయముతో మనము బ్రతకాలి. ఇష్టానుసారంగా కాదు, సమయం కొంచెం అని ఎరిగి చాలా జాగ్రత్తగా మనము బ్రతకాలి, భయముతో బ్రతకాలి, భక్తి చేయాలి. ఈ రాత్రి నీళ్ళలా నిన్ను నీవు పరీక్షించుకో. కుటుంబ సభ్యులుగా నివసిస్తున్న ఇంటిని ఒకసారి పక్కన పెట్టి నీ ఇల్లు, నీ గుడారమని ఇల్లు ఎలా ఉందో పరీక్షించుకో, సరి చేసుకో. విమోచించబడ్డావా? ఆయన రక్తములో కడగబడ్డావా? క్రీస్తు రక్తము నీటిలో లేకపోతే అలాగే ఐగుప్తులో మరణదూత వెళ్ళి జ్యేష్ఠపుత్రులందరినీ కూడా చంపివేసింది. ఉదయాన్నే లేవగానే ఏడుపులో, ఈ కడవరి దినాల్లో అదే ఏడుపు. సంఘము ఎత్తబడిన తర్వాత ఉపయోగం ఏముంది? ఆ దినము రాకముందే, ఆ రోజు రాకముందే, ఆ సమయం రాకముందే ప్రభు ఇచ్చినటువంటి సమయాన్ని మనము, అందుకంటే ఇంత గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యము చేసిన యెడల ఆ భయంకరమైనటువంటి ఉగ్రత దినాము నువ్వు ఎలాగునా తప్పించుకుందావు. నేను ముగిస్తున్నాను దైవజనంగా. ఈ 4 గృహాలుగా చాలా సందర్భాల్లో నేను చాలా విషయాల్లో దేవుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా మాట్లాడతారు. ఇంటిని గురించి అనేక సందర్భాల్లో నేను మాట్లాడుతూ వచ్చాను. ఈ రాత్రి 4 గృహాలు ప్రభు మన ముందు పెట్టారు. ఎలా నడుస్తున్నాం, ఎలా ఉన్నామో పరీక్షించుకుందాం, సరి చేసుకుందాం. దేవుడి సన్నిధిలో నమ్మకంగా ముందుకు మనం నడుద్దాం. ఆయన రాకడికై మనం సిద్ధపడదాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనకు, మన కుటుంబానికి అనుగ్రహించి వర్ధలింపచేసి ప్రభువు మనలను ముందుకు నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబమును నిండాలుగా దీవించునుగాక. ఆమేన్. ఆమేన్.